హాయ్ అండి. ఈరోజైతే నేను నిఫ్టీ 50కి సంబంధించిన కొన్ని స్టాక్స్ మొమెంటమ్ వస్తూ ఉంది అండ్ బ్రేక్అవుట్‌కి రెడీగా ఉన్న స్టాక్స్‌ని నేను ఈరోజు డిస్కషన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి బజ్ ఫైనాన్స్ స్టాక్. ఎగ్జాక్ట్‌గా ఇది మీరు చూసే 6500 అనేది ఒక సపోర్ట్. అక్కడి నుంచి కూడా మొమెంటమ్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చింది. మళ్ళీ మొమెంటమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ కరెక్షన్ వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఎప్పుడైతే మనకు 7382 అబోవ్ సస్టైన్ అయింది అంటే అక్కడి నుంచి కూడా మనకి మళ్ళీ అప్వర్డ్ మొమెంటమ్ చూసే ఛాన్స్ ఉంది. చూస్తే ఇది చిన్న ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లాగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే 7380 క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా 7799 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఇంకో స్టాక్ చూసినట్టయితే నెక్స్ట్ స్టాకు మనకి చాలా స్టాక్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో మీకు ఈరోజు ఒక 4 స్టాక్స్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి హెచ్సిఎల్ టెక్ స్టాక్. హెచ్సిఎల్ టెక్ స్టాక్ నేను యాక్చువల్గా మీకు 1930 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ లెవెల్ నుంచి కూడా మన ఛానల్లో డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నాము. సో చూస్తే ఎగ్జాక్ట్గా మనకి మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇది ఎప్పుడైతే 1977 కన్నా అబోవ్ సస్టైన్ అయితేనే ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. 1977 కన్నా డౌన్వర్డ్ వస్తుంది అంటే మాత్రం ఎంట్రీ అయితే తీసుకోవద్దండి. అక్కడి నుంచి డౌన్వర్డ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అబోవ్ సస్టైన్ అయ్యింది అని అంటే మాత్రమే ఎంట్రీ ప్లాన్ అయితే చేసుకొని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూస్తే ఎల్ఎన్టీ స్టాక్ మాత్రం చాలా వోలటైల్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాత్రం చాలా స్పీడ్గా ఉండాలి. ఇది మనకు ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఏరియా నుంచి అబోవ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. బట్ ఇది ఒక నెగిటివ్ ఏంటి అంటే 20 EMAకి డౌన్వర్డ్ అయితే ట్రెండ్ డౌన్వర్డ్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంట్రీ అయితే ప్లాన్ తీసుకోండి. 3500 కన్నా డౌన్ ఓపెన్ అయింది అంటే మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. అప్వర్డ్ ఉంటే మాత్రమే ఇది 3700 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది 3500 టు అబోవ్ సస్టైన్ అయితేనే ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెరీ వోలటైల్ స్టాక్ అండి. సో ఇది అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయండి. బట్ అబ్జర్వేషన్ కోసం ఎల్ఎన్టీని మీ వాచ్ లిస్ట్లో మాత్రమే యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ చూస్తే మనకి భారతీ ఎయిర్టెల్ స్టాక్లో యాక్చువల్గా ఇది మనకి మంచి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. కన్సాలిడేషన్ వస్తుంది. ఎంత కన్సాలిడేషన్ వస్తే బ్రేక్అప్ అయిందంటే అంత స్పీడ్గా మొమెంటం అయితే అప్వర్డ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది 2 months నుంచి నాన్ స్టాప్గా ఒకటే రేంజ్లోనే అంటే 150 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. కాబట్టి ఇది ఎప్పుడైతే 1624 రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో అక్కడి నుంచి కూడా మనకి ఇది 70 పాయింట్స్ టు అబోవ్ మొమెంటం అయితే అప్వర్డ్ చూపిస్తుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ అయితే చేసుకోండి. అలర్ట్ని ప్లేస్ చేసుకోండి ఈ స్టాక్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.